హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఈ వీడియోలో మనకి సెప్టెంబర్ మంత్కి జూన్లో ఏ రోజులు ఏ టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి అన్నవి క్లియర్గా చెప్తానండి. ఒకవేళ మీకు కనుక ఈ డేట్స్ గుర్తుండవు అనుకుంటే కనుక మీరు ఒక బుక్లోనే లేకపోతే ఫోన్లోనో సేవ్ చేసుకోండి ఈ డేట్స్ని. సో దట్ మీకు సెప్టెంబర్ మంత్కి ఏ టికెట్స్ కావాలో ఆ రోజు మీరు పొద్దున్నే యాక్టివ్గా ఉండి టికెట్స్ అయితే బుక్ చేసుకోగలరండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ జూన్ 18th నుంచి 20th వరకు మనకి ఎలక్ట్రానిక్ డిప్కి సంబంధించి సెప్టెంబర్ మంత్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్కి టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయండి. సో ఈ డిప్లో కనుక మనం సెలెక్ట్ అయితే కనుక మనకి మొదటి గడప దర్శనం అతి తక్కువ కాస్ట్తో అయితే దొరుకుతుందండి. మరి ఏమేం సేవలకి మనకి డిప్ వేసుకోవడానికి ఉంటుంది అంటే అవి వచ్చేసరికి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఈ సేవలు అన్నిటికి మనం డిప్లో పార్టిసిపేట్ చేయొచ్చండి. సో ఒక నోట్ ఏంటంటే మీరు ఒకవేళ ఈ డిప్లో సెలెక్ట్ అయ్యి ఉంటే కనుక 6 months గ్యాప్ ఉండాలండి. 6 months గ్యాప్ ఉంటేనే మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయగలరు. సో ఈ విషయాన్ని భక్తులందరూ గమనించుకోగలరు. అండ్ మరి ఈ డిప్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు తెలుస్తాయి అంటే జూన్ 20th మనకి 12 o'clockకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. సెలెక్ట్ అయితే కనుక సెలెక్టెడ్ అని వస్తుంది. సో ఇన్ టైంలో మీరు పేమెంట్ చేసి మీ టికెట్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ జూన్ 22nd సెప్టెంబర్ మంత్కి కావాల్సిన ఆర్జిత సేవలు టికెట్స్కి అయితే రిలీజ్ చేస్తారండి. ఆర్జిత సేవలు అంటే ఏమేమి వస్తాయంటే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ ఈ సేవలు అన్నిటికి జూన్ 22nd మార్నింగ్ 10 o'clock అయితే టికెట్ అయితే రిలీజ్ అవుతుందండి సెప్టెంబర్ మంత్కి. సో మీకు ఈ టికెట్స్ ఆర్జిత సేవలు టికెట్స్ కావాలనుకుంటే కనుక ఈ టికెట్స్ని అయితే మీరు బుక్ చేసుకోగలరు. అండ్ జూన్ 22nd మళ్ళీ మధ్యాహ్నం 3 o'clockకి మనకి వర్చువల్ ఆర్జిత సేవలకు అయితే టికెట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయండి సెప్టెంబర్ మంత్వి. సో మీకు ఒకవేళ ఈ టికెట్స్ కావాలి అనుకుంటే కనుక 3 o'clockకి టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది 22nd. అండ్ 23rd మనకి ఫ్రీ టికెట్స్ అవే అండి అంగ ప్రదర్శన టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి. టైం వచ్చేసరికి 10 o'clockకి రిలీజ్ అవుతాయండి సెప్టెంబర్ మంత్కి. సో ఈ విషయాన్ని భక్తులందరూ గమనించుకోగలరు. అండ్ 23rd మార్నింగ్ 11 o'clockకి మనకి శ్రీవాణి టికెట్స్ అదే 10,500 పే చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన టికెట్స్ సెప్టెంబర్ మంత్కి మనకి జూన్లో 23rd 11 o'clockకి రిలీజ్ చేసేస్తున్నారు. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి. అండ్ అదే జూన్ 23rd మనకి 3 o'clockకి సీనియర్ సిటిజన్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీళ్ళందరికీ అయితే టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు 3 pmకి జూన్ 23rd. సో ఇది కూడా మీరు అందరూ గమనించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ జూన్ 24th 300 అవే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అయితే మార్నింగ్ 10 o'clockకి రిలీజ్ చేస్తున్నారండి సెప్టెంబర్ మంత్కి. సో ఇది కూడా మీరు కావాలనుకుంటే 10 o'clockకి జూన్ 24th టీటీడీ యాప్ ఓపెన్ చేసుకొని బుక్ చేసుకోగలరు. అండ్ జూన్ 25th జూలై మంత్కి, ఇది సెప్టెంబర్ మంత్కి కాదండి, జూలై మంత్కి మీకు టికెట్స్ కావాలి అంటే జూన్ 25th హోమం టికెట్స్ అని రిలీజ్ అవుతాయి. సో జూలై మంత్కి టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ అవకాశం అండి. ఒకవేళ మీరు జూలై మంత్లో దర్శనం కావాలి అనుకుంటే జూన్ 25th మార్నింగ్ 10 o'clockకి హోమం టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఈ అన్ని డేట్స్ని ఒకవేళ మీరు గుర్తుపట్టుకోలేకపోతున్నారు అంటే కనుక ఐదర్ మీకు ఏ టికెట్ కావాలో ఆ టికెట్ రోజున మీరు మార్నింగ్ అలారం పెట్టుకోవడమో లేకపోతే ఈ చెప్పిన డేట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవడమో చేసుకోండి. సో దట్ మీరు మర్చిపోరు అనమాట. సో ఇక్కడి వరకు మీరు నా వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నా వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నా వీడియో హెల్ప్ అయింది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేసి షేర్ చేయగలరు. అండ్ హైప్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు కనుక నా వీడియోని హైప్ చేస్తే ఎవరికైతే ఈ వీడియో నీడ్ ఉందో వాళ్ళకి ఈ వీడియోని అయితే రికమెండ్ చేస్తూ ఉంటుందండి. సో దట్స్ ఫర్ ద వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టికెట్స్ రిలేటెడ్ ఏదైనా కూడా ఖచ్చితంగా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్స్ అయితే పోస్ట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి రెస్పాండ్ అవుతాను. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్, బాయ్.